తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎవరైనా అంటే ఒక కుటుంబం చాలా ఎక్కువ ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక పరంగా అసలు వాళ్ళకి తగిన డబ్బు సమకూరక ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఫైనాన్షియల్గా అని అంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి, ఖచ్చితంగా మీ ఇంట్లో ఫలితం ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది, కష్టాల నుంచి గట్టెక్కుతారు అని చెప్తూ ఉంటారు. నిజంగా లక్ష్మీ గణపతి హోమం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనకు అనుకూలంగా ఎంత సంపద అయితే అవసరమో అవసరానికి అంత సంపద సమకూరుతుందా? ఇక్కడ కలౌ చండి వినాయక అనేటువంటి పదం ఒకటి ఉంది. అలాగే భూనాయకుడు ధననాయకుడు అనేటువంటిది ఎవరి అంటే గణపతి అనేటువంటిది ఒకటి ఉంది. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తత్ విఘ్ననాథన్ నభజామి కింతుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఆయనకి ప్రతిరోజు నమస్కారం కనుక చేసినట్లయితే మనకు ఇంట్లో ఇది లేదు అనేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. అయితే లక్ష్మీ గణపతి జపం, లక్ష్మీ గణపతి హోమం కనుక చేసినట్లయితే కష్టం తీరుతుందంటే 1కి 1000 రెట్లు తీరుతుంది. అయితే ఎలా చేస్తే తీరుతుంది? అసలు ఆ మంత్రానికి దీనికి సంబంధం ఏంటి అంటే 27 నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అలాగే లక్ష్మీ గణపతి మంత్రం 27 నక్షత్రాలు, 27 అక్షరాలు. అక్షమాలాధిపతయే నమః అంటే 27 అంటే నక్షత్రమాల వేరు. మళ్ళీ అలా నక్షమాలాధిపతయే నమః, నక్షత్రమాలాధిపతయే నమః అంటే 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అలానే లక్ష్మీ గణపతి మూలమంత్రం 27 అక్షరాలతో ఉంది. దాన్ని నిరంతరము కూడా నిరవధికంగా జపం చేయిస్తూ ఉండాలి. అంటే ఇవాళ మన ఇంట్లో మనం లక్ష్మీ గణపతి హోమం ఏదో ఒక రకమైన సమస్య ఉంది, మనకు రావాల్సింది ఉంది. అది ₹1, ₹2, 1 కోట, 100 కోట్ల అని పక్కన పెడితే మనకు రావాల్సింది అయితే ఉంది. అది మనకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటాం. అన్నప్పుడు ఏంటంటే భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే అంటే ఏ రకంగా అయితే గణపతిని ఆరాధిస్తే మనము ఆ నాయకు స్థితి అంటే మనకు రావాల్సింది మనకు వచ్చి ధననాయకులుగా మనం ఉండగలుగుతాము. ఆ విధానాన్ని అనుసరించాలి. అంటే సుమారుగా ఈ యొక్క లక్ష్మీ గణపతి మంత్రము అనేటువంటిది హోమం ఎంత చేస్తాము? 1000 హోమం చేయాలి. 1000 హోమం చేయాలి అంటే 10,000 సార్లు తర్పణ వదిలిపెట్టాలి. 10,000 సార్లు తర్పణ వదిలిపెట్టాలి అంటే 1,00,000 సార్లు జపం చేయాలమ్మా. అంటే ఈ లక్ష్మీ గణపతి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జపం చేయించాలి 1,00,000 సార్లు. 1,00,000 సార్లు జపం చేయటము అంటే ఒక మనిషి ఒక రోజుకి 2,000 అథవా 2,500 మించి చేయలేడు. 2 పూట్ల కనుక దీక్షగా కూర్చొని చేస్తే 5,000 చేస్తాడు. ఇక ఏ పని పెట్టుకోకుండా కూర్చొని చేస్తే ఒక రోజుకి 5,000 అవుతుంది. కాదండి నేను ఒక దీక్షాకృతంగా 40 రోజులు నేను కూర్చుంటా, నాకు వేరే పని పెట్టుకోను అని అంటే అప్పుడు రోజుకి 5,000, 40 రోజులు అంటే 20 రోజులకి 1,00,000 అవుతుంది. తర్వాత దాంట్లో 10,000 తర్పణ చేయాలి. 10,000 తర్పణ చేయాలి. తర్పణ చేసిన తర్వాత 1000 హోమం చేయాలి. దీనికి ఇంచుమించుగా 40 రోజుల సమయం పడుతుంది దీక్ష తీసుకుంటే. అంతేగాని 3 రోజుల్లో నేను కూర్చుంటాను, 4 రోజులు నేను చేస్తాను తప్పదమ్మా. అంటే మనం చేస్తాం, మనకు ఫలితం ఎందుకు రాదు అని అంటే మనము ఇక్కడ చేస్తూ అక్కడ ఫలితం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఇక్కడ ఫలితం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. మీరు చిన్నప్పుడు యూకేజీ ఎల్కేజీ చదివారు కదా, ఆ చదవటం మొదలుపెట్టినప్పటి నుంచే నేను డిగ్రీ చదివేస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని కూడా చదువుతున్నారా? కాదు కదా. ఆ యూకేజీను ఎల్కేజీను మొదలుపెట్టి ఇక చదువుకుంటూ పోతూనే ఉండాలి ఇంకెక్కడికో. అయిన తర్వాత కూడా డిగ్రీ బీటెక్ ఎంటెక్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందనేటువంటి నమ్మకం లేదు. అంత చదువుకొని కూడా ఎక్కడికో 15,000 20,000 కూడా సామాన్యమైన ఉద్యోగాలు చేయాల్సిందే. కానీ ఇందులో ఖచ్చితంగా ఇన్ని రోజులు నేను దీక్ష పెట్టుకుంటానని చేస్తే ఫలితం వస్తుందమ్మా. రాదు అనేటువంటి పదం లేదు. ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటారు? సుమారుగా 40 రోజులు. 40 రోజులు 4,444 ఒక రోజుకి చేయండి. ఓకే.
ఒక రోజుకి 4,448 40 లేదంటే 4,444 అన్ని 4 ఎందుకు గణపతి అన్నారు? చతురావర్తి అంటారు. ఆహా. గణపతి చతురావర్తిగా మంత్రం ఉంటుంది. రోజుకి అంతే చేసుకోవడం మొదలుపెట్టి అది 1,00,000 పూర్తి చేసుకొని అలాగే పాలతోటి తర్పణ వదిలిపెట్టిన తర్వాత సూర్యోదయానికల్లా హోమం పూర్తయ్యేటట్టుగా తెల్లవారుజామున ఉషకాలం సమయంలో 2-3:30 ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టుకున్న హోమం సూర్యోదయానికి పూర్తయ్యేటట్టుగా చేసుకోగలిగితే దాని యొక్క ఫలితం మనం తీసుకుంటాం. మనం దీనికి ఒక సంకల్పం చేయక్కర్లేదు, నాకు ఇది కావాలి అని. ఇది నేను చెయ్యటమే సంకల్పం, ఇంత జపం చెయ్యటమే సంకల్పం. అది పెట్టుకొని చూడండి ఖచ్చితంగా. కాకపోతే అది ఉపదేశం ఉండాలి. ఉపదేశం లేకుండా చేయడానికి అందరూ చేయడానికి లేదైతే ఉపదేశం లేకుండా చేయడానికి వీల్లేదు. అంటే మంత్రం అనేటువంటిది ఎలా పడితే అలా ఎప్పుడు పడితే ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం కూడా ఇవ్వకూడదు. అది ఒక పురోహితుడి ద్వారానే చేయించుకోవాలి. లేదండి ఒక 5-6 బ్రాహ్మణులు పెట్టి మేము చేయించుకుంటాము అనుకుంటే అప్పుడు మనకు ఒక 11 రోజులు పూర్తవుతుంది. లేదంటే మేము 10 మందిని పెట్టుకొని మేము చేయిస్తాము అని అంటే 10 మందిని పెట్టుకుని చేయించుకున్నా మినిమంగా 4 రోజులు పడుతుంది. ఒక రోజులో 2 రోజులు అంటే 10 మంది పెట్టుకుని చేస్తే రోజుకి 10,000 అవుతుంది. 1000 చేస్తే ఎంత చేస్తారు మనిషి? మహా అయితే 2,500 ఒక పూట. 2 పూటలా కలిపి చేస్తే 4,000. అంటే ఎంత? నేను ఒక రోజు కూర్చుంటే 44,000 అయింది. అంటే 2.5 రోజులు జపానికి కూర్చోవాలి. తర్వాత వీళ్ళందరూ కలిసి తర్పణకు కూర్చోవాలి. అయిన తర్వాత అప్పటికి కూడా 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. మినిమం కాకుండా మాత్రం అవ్వదు. నేనేదో చేసేస్తా అంటే అవ్వదండి. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఒక మనిషికో 2 మనుషులకో చెప్పేసి 40 రోజులు దీక్షగా పెట్టుకో. ఆ 40 రోజులు చేసుకోగలిగితే దీనికి ఏమవుతుందంటే గణపతి విషయాల వరకు కూడా వచ్చేటువంటి తత్వం. వెదురు చెట్టు మనకు ఎప్పుడైనా చూసారా మీరు? వెదురు చెట్టు మీరు పాతితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగిన మీకు రాదు చెట్టు, చేస్తే రాగది. వెయిటింగ్ అంటే పైకి ఎంత ఎత్తెళ్తుందో అంతగా భూమిలోకి ఎంత పెద్ద గాలివాన వచ్చినా మట్టితో సహా పైకి రాకుండా వేళ్లతోటి అల్లుకుపోతుంది మొత్తం అంతా. ముందుగా సుమారుగా 300 అడుగులు లోపలికి వెళ్తుంది అది ఇంచుమించు. అంటే పైకి ఎంతైతే వస్తుందో 150 అడుగులు వస్తుంది అనుకోండి, అంత లోపలికి వెళ్తుంది. ముందు అంత లోపలికి వెళ్తూ చుట్టుపక్క మొత్తం ఏవైతే చెట్లు ఏమైనా ఉంటాయి అన్నింటిలో కలిపి బంధం పెనం వేసుకుంటుంది అది గట్టిగా. ఏ గాలివాన వచ్చినా అది ఎగిరిపోకుండా. ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటారు 10-15 వారాలు మీరు చూస్తుంటే అంత తిరుగుతుంది అది, ఫాస్ట్గా పెరుగుతుంది. అప్పుడు ఆ తర్వాత అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సి వస్తుంది కాస్త. ఈ 40 రోజులు అనేటువంటిది తత్వం అది. ఈ 40 రోజుల విధానాన్ని మీరు దీక్షగా చేసుకోగలిగితే ఆ విధానంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలుగుతారు. గణపతిలోని తత్వం అన్నమాది. ధన్యవాదాలు గురు. పరమేశ్వరార్పణం. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ?